మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే నాకు ప్రూవ్ చేసుకోవాలని ఉంది, నేను కొంచెం ఫేమ్ అవ్వాలని ఉంది అనేసి ఒక మాట అనేది పెట్టారు ఇక్కడ. ఎవరికైనా మీరు పెట్టారు. కానీ బిగ్ బాస్ కి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 4 to 5 సింగర్స్ వెళ్ళారు. 4 to 5 సింగర్స్ లో ఇప్పుడు బయట ఉన్న ఫేమ్ కూడా కొంచెం డ్రాప్ అవుట్ అయ్యింది ఆ సింగర్స్ కి అనే బయట టాక్ నడుస్తుంది. ఆల్రెడీ వెళ్ళిన సింగర్స్ కి ఆల్రెడీ సింగర్స్ వెళ్ళారు, అందులో ఒకళ్ళు విన్ అయ్యారు. రేవంత్ మీ ఫ్రెండ్ నలుగురు వెళ్తే ఒకళ్ళు వెళ్ళారు, ఒకళ్ళు విన్ అయ్యారు. రేవంత్, గీతా మాధురి ఫైనలిస్ట్, అవును, టాప్ 2. రాహుల్ విన్నర్, రేవంత్ విన్నర్, అవును, రేవంత్ విన్నర్, అవును. ఇంకొకళ్ళు కల్పన గారు వెళ్ళారు, ఇంకొకళ్ళు కూడా వెళ్ళారు. బిగ్ బాస్ సీజన్ 5 లో అనుకుంటా. ఎవరు? బిగ్ బాస్ సీజన్ 5 or 4, బిగ్ బాస్ సీజన్ 5, సారీ 5 లో ఎవరు వెళ్ళారు? 5 లో వెళ్ళారు ఒకళ్ళు, కల్పనకి వెళ్ళారు. బేసిక్ గా బ్రో సింగింగ్ కేటగిరీలో సింగర్స్ వెళ్తే అడ్వాంటేజ్ ఏంటంటే సింగర్స్ కి పెద్ద కాంట్రవర్సీస్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింగర్స్ కి ఎవరికైనా సరే సింగర్స్ మెయిన్ పర్సన్ పేరే మర్చిపోయాం. సింగర్ మన ఇండియన్ ఐడల్ లో కూడా పాడి శ్రీరామ్ చంద్ర హి ఇస్ ఎ ఫైనలిస్ట్. అవును, శ్రీరామ్ చంద్ర ఇస్ ఎ ఫైనలిస్ట్. టాప్ 5 అన్న, టాప్ 5 లో ఉన్నారు. టాప్ 4 or 3 సి బేసిక్ గా అందరికి ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. శ్రీరామ్ చంద్రకి ఏం డ్రాప్ అవ్వలేదు. తను ఇండియన్ ఐడల్ విన్ అయ్యి వచ్చి ఇక్కడ చేశారు, తనకి డ్రాప్ అవ్వలేదు. రేవంత్ విన్ అయ్యాడు, రేవంత్ కి పాటలు వచ్చాయి, రేవంత్ కి పాటలు పడ్డాయి. గీతా మాధురి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, గీతాకి ఇంకా ఇప్పుడు జడ్జ్ కింద ఉన్నారు. గీతా మాధురి జడ్జ్. రాహుల్ కి ఆస్కార్ వచ్చింది, తన సింగింగ్ దాంట్లో ఉంది. ఎవరికి డ్రాప్ అవ్వలేదు. కల్పనకు ఆమె షోస్ చేసుకుంటున్నారు అన్ని. సి బిగ్ బాస్ అనేది ఐ థింక్ సింగర్స్ ఎవరికి కూడా అన్యాయం చేయలేదు. అంటే ఆర్టిస్టులకు చేసిందా? కొంతమందికి అనుకుంటున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వెళ్ళిన ఆల్మోస్ట్ చాలా మంది ఆర్టిస్టులకు కూడా బయట వీళ్ళు బిగ్ బాస్ పర్సన్ గానే ఫేమ్ ఉంటుంది అందరికి, అంతే పేరు గుర్తు తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ముందు చేసింది మర్చిపోతున్నారు. ఎందుకు మర్చిపోతారో చెప్పనా? సీరియల్స్ ఉన్నాయి. మీరు సీరియల్స్ చూస్తారా? లేదు, చూడను. మీరు చూస్తారా బ్రో సీరియల్స్? మీరు కూడా చూడరుగా. నేను చూడను సీరియల్స్ ఎవరు చూస్తారు? లేడీస్ చూస్తారు, ఎక్కువ లేడీస్ చూస్తారు సీరియల్స్ నుంచి. ఇప్పుడు అమర్దీప్ అనే పర్సన్ సీరియల్ యాక్టర్. అవును, అమర్దీప్ సీరియల్స్ లో చేసేటప్పుడు ఎవరికి తెలియదు. బిగ్ బాస్ కి వచ్చారో తెలిసింది. ఎందుకు? సీరియల్స్ అనేది మనం ఎవరు చూడం. బిగ్ బాస్ అనేది ఈజ్ ఫర్ ద ఏజ్ గ్రూప్. ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఎక్కువ చూస్తారు. 18 to 35, 40 ఎక్కువ చూస్తారు బిగ్ బాస్ అనేది. సో వాళ్ళకి తెలిసేలా వచ్చింది. సో అందుకనే బిగ్ బాస్ అమర్దీప్ అంటారు. ఆయన చేసిన సీరియల్ ఎవరికి గుర్తుండదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎవరు ఎక్కువ వాడుతున్నారు? వాళ్ళదే కదా ఎండ్ ఆఫ్ ద డే. మనమే కదా వాడేది, సోషల్ మీడియా ఎక్కువ వాడేది మనమే. అబోవ్ 40, అబోవ్ 45 లేకపోతే అబోవ్ 50 వాళ్ళందరూ కూడా సీరియల్స్ బ్యాచ్. సీరియల్స్ ఎక్కువ చూస్తూ టీవీ పెట్టుకుని చూస్తుంటారు. మనం ఓటీటీలు వాళ్ళు సీరియల్స్ దగ్గర ఆగారు. అందుకని బిగ్ బాస్ అంటున్నారు తప్పితే వాళ్ళు ఆర్టిస్టులుగా ఇప్పుడు ఆల్రెడీ సీరియల్స్ గా చేసి ఫేమస్ అయ్యి దీంట్లోకి అమర్దీప్ వచ్చాడు. అమర్దీప్ వచ్చి మళ్ళీ సీరియల్స్ చేసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ ఏంటంటే సినిమాలు కూడా చేస్తున్నాడు ఇప్పుడు. అమర్దీప్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ మూవీస్ నో. అలా అడ్వాంటేజ్ అయ్యింది. కానీ అలా అడ్వాంటేజ్ కాని వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు పాపం. అవును, కొంతమంది 3 సినిమాలు హీరోగా చేసి కూడా గమ్మునున్నారు. సోహెల్ పాపం. సినిమా ఇండస్ట్రీ అనేది మనం చెప్పలేం ఎవరికి హిట్ వస్తుందో ఎవరికి ఫ్లాప్ వస్తుందో. నేనే పాడాను, నేనే దగ్గర 40-50 పాటలు పాడుంటాను. ఏం పాటలు తెలుసు? మీరు ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ 2002 or 6? 2002, 6 కాదు. నేను 2004లో ఒక రియాలిటీ షో పాడాను మా టీవీలో. ఆ తర్వాత 2009లో ఈటీవీలో సై అనే షో పాడాను. నేను షో నుంచి మీరు బాగా కొంచెం అప్పుడు బాగా అప్పటి నుంచి నేను షోస్ చేయడం, రికార్డింగ్స్ పాడడం. 2009 నేను రేవంత్ కో కంటెస్టెంట్స్ అనమాట. రేవంత్ ఇస్ అ ఫైనలిస్ట్ అప్పుడు బేసిక్ గా. సో ఆ తర్వాత 2011లో పాడుతా తీగ. అప్పటి నుంచి ఇంకా పాడుతా తీగ నుంచి స్వరాభిషేకం పాడడం, అప్పటి నుంచి కొంచెం మూవీస్ పాడడం, డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి దగ్గర నేను పాడడం, కోరస్లు పాడడం, రికార్డింగ్స్ పాడడం, చిన్న సినిమాలన్నీ కూడా మెయిన్ సాంగ్స్ పాడడం, ట్రాక్స్ పాడడం, ఇంకా అలా వెళ్తూ ఇదిగో ఇప్పుడు బిగ్ బాస్. మీరు చూస్తుంటే ఇది హీరో మెటీరియల్ రా అన్నట్టు అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. ఇప్పుడు బాడీ కొంచెం చేస్తున్నా కానీ ఇప్పుడు సింగర్స్ లో ఉన్నారు చాలా మంది కూడా. ఇప్పుడు శ్రీరామ్ చంద్రాని తీసుకోండి, ఎలా ఉంటాడు పర్సన్? బాగుంటాడు, లుక్ లైక్ ఒక హీరో మెటీరియల్ అన్నట్టు అనిపిస్తాడు చూడంగానే. అంటే హీరో కాకపోయినా కనీసం విలన్ క్యారెక్టర్ అయినా యాక్టర్ గా పనిచేస్తా అంటే మౌల్డ్ చేస్తే బాగా అవుతారు అన్నారు చాలా మంది అన్నారు. అలాగే మీరు కూడా నాకు అలానే అనిపిస్తున్నారు. బట్ మీరు అటు సైడ్ ఎందుకు ట్రై చేయట్లేదు? సింగర్ గానే ఉండిపోతారా లేకపోతే
యాక్టింగ్ రాదు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్. యాక్టింగ్ ఇప్పుడు సింగింగ్ రాదు కదా. యాక్టింగ్ రాదు. ఏదైనా ఆపర్చునిటీ వస్తే చేయడానికి రెడీ, ఇంట్రెస్ట్ ఉంది. మీరే ఆల్బమ్ సాంగ్స్, ఎలాగో సింగర్ మీరు, ఆల్బమ్ సాంగ్స్ మీరే చేసి దానికి అలాగే ప్రొడ్యూస్ చేస్తారంటే చెప్పండి, ప్రొడ్యూస్ చేసేంత వస్తే డెఫినెట్ గా ప్రొడ్యూస్ చేద్దాం, ఏం కాదు. అది ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఏది ఎప్పుడు జరగాలో ఇక్కడ రాసుంటే జరుగుతుంది, ఇక్కడ రాసలేకపోతే జరగదు. యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే. ఇప్పుడు నాకు ఏమన్నా పెద్ద పాట పాడాలి అని చెప్పి ఒక 5 ఏళ్ల క్రితం రాసుంటే పడేదేమో, ఇంకా పడలేదు మంచిగా. అది ఇప్పుడు బిగ్ బాస్ది కూడా అంతే, చూద్దాం. రాసుంటే కనిపిస్తాను, రాసలేకపోతే కనిపించాను. శ్రీతేజ అనే పర్సన్ కామర్ మ్యాన్ గా రిజెక్ట్ అయినా కానీ సీజన్ 9 కంటెస్టెంట్ గా వెళ్తున్నారు అనేసి బయట కూడా ఫుల్ టాక్ నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? విషయం చెప్తా. గత 3-4 సీజన్ల నుంచి రాజ్ తరుణ్ సీజన్ లోకి బిగ్ బాస్ లోకి వస్తారు అంటున్నారు, రాలేదు. శ్రీతేజ ఎప్పుడు గత 3-4 సీజన్స్ నుంచి శ్రీతేజ అనే పేరు వినపడలేదు. నేను వచ్చాను కాబట్టి ఆ పేరు ఎక్కువ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే అండ్ పీపుల్ ఫెల్ట్, సి ఐ విల్ టెల్ యూ, ఒక ఓపెన్ గా చెప్తాను, పీపుల్ ఫెల్ట్ శ్రీతేజ టాప్ 15 లో ఉండాల్సిన క్యాండిడేట్ అని చాలా మంది అనుకున్నారు. అవును, డెఫినెట్ గా. సి కొంతమంది నాకు చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అని చెప్పి నేను ఎప్పుడైతే చెప్పాను బేసిక్ గా ఇంటర్వ్యూ రౌండ్ లో ఒక క్లిప్, మీరు చాలా సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు, మీరు అది మీరు ఇది అని చెప్పి. ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నా? సాఫ్ట్ గా అంటే ఇప్పుడు అభిజిత్ గారు ఎలా మాట్లాడతారు? సాఫ్టేగా. మరి అదే చెప్తున్నా, సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అంటే సాఫ్ట్ బిగ్ బాస్ లోకి పనికిరారు అని చెప్పి ఒక చిన్న ఇది బేసిక్ గా. కానీ ఎండ్ ఆఫ్ ది డే శ్రీతేజ టాప్ 15 లో ఉండాల్సిన క్యాండిడేట్ ఎక్కడో లేదు, టాప్ 15 లో ఎందుకు లేడు, ఎందుకు ఎలిమినేట్ అయిపోయారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అదే టాప్ 15 లో ఎలిమినేట్ అయింది సీజన్ 9 కి డైరెక్ట్ కంటెస్టెంట్ గా రావడానికి ఏమో అనేసి అలా అబున్ కూడా అనుకుంటున్నారు. అబున్ అనుకోవట్లేదు, అబు పేరు కూడా వచ్చింది, ఊర్మిళ పేరు వచ్చింది, అలాగా ఇంకా చాలా మంది అసలు మనకు తెలియని పేర్లు కూడా చాలా వచ్చాయి బేసిక్ గాను. ఏమో నిజంగా అన్ని గ్రహాలు కలిసి వస్తే, ఇప్పుడు 9 సీజన్ కదా, ఏదో కాన్సెప్ట్ కూడా నవగ్రహాలు అంటున్నారు కదా, నవగ్రహాలు కలిసి వస్తే ఏమో ఉంటానేమో. అన్ని గ్రహాలు కలిసి శ్రీతేజ లోపలికి వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడైనా మీకు ఒక మిమ్మల్ని ఆపే వాళ్ళు ఉండరు అని ఫీల్ అవుతున్నారా? మీకు కరెక్ట్ అయిన పర్సన్ వస్తారు నాకు ఢీ కొట్టడానికి? ఎవరి మెంటాలిటీ వాళ్ళది. బేసిక్ గా బిగ్ బాస్ లో ఏంటి అంటే ఒక్కొక్క క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బిగ్ బాస్ చూస్తే కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బిగ్ బాస్ అనేది. నా క్యారెక్టర్ ఇది, నా క్యారెక్టర్ ఏంటి, సరదాగా మాట్లాడుతూ ఉంటా అండ్ ఐ అబ్జర్వ్ పీపుల్, చాలా అబ్జర్వ్ చేస్తాం. మీరు ఇప్పుడు బేసిక్గా ఉన్న కంటెస్టెంట్స్ అందరిలోకి మీరు ఇంటర్వ్యూస్ తీసుకుంటే శ్రీతేజ అన్న పర్సన్ గురించి ఇంకో ఇంటర్వ్యూ తీసుకుంటే ఎవరినైనా అడగండి, నేను అక్కడున్న 45 మందితోటి 45 మందికి నా పేరు తెలుసు. మిగతా వాళ్ళందరి పేర్లు తెలుసో లేదో తెలియదు, కానీ 45 మందికి శ్రీతేజ అన్న పేరు తెలుసు. నాట్ బికాజ్ ఐఎమ్ అ సింగర్, నాట్ బికాజ్ నేను అక్కడ పాడాను కాబట్టి కాదు, నేను అందరితోటి వెళ్ళి పర్సనల్గా మాట్లాడా. ప్రతి ఒక్కళ్ళ దగ్గర పక్కన కూర్చుని ఒక్కొక్కళ్ళ దగ్గర మినిమం 10 minutes అయినా స్పేర్ చేసి వాళ్ళు ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి అని తెలుసుకుని వచ్చా. ఎందుకు తెలుసుకున్నాను? ఏదో వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి కాదు, ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున్న నాకు ఆపోజిట్గా కంటెస్టెంట్ ఎందుకు వస్తే నేను ఎలా వాళ్ళని డీల్ చేయగలను ఆలోచించి వాళ్ళ గురించి కొంచెమైనా తెలుసుకోవాలి. ఐ షుడ్ నో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.